anybody this, but I am your biggest fan. It's true. It's true. So I'm so happy that I got the opportunity to share screen space with Sir. I think I'll always remember this in my whole life. It's been one of my most special experiences. And Ratnam Sir, from the bottom of my heart, a salute to you, because I don't think any other producer could have carried the film the way you did. So more than me, I want this to happen for you. And Jyoti sir, thank you so much. You always say, "Ee saru date maradu, records martundi." And I really hope that happens. I'm praying hard. Manoj sir, I hope we work much more in the future. I really loved working with you. Thank you so much. Thank you. No, one. Keeravani sir, your music is the heartbeat to our film. So thank you so much. And one thing before I go, Andi Vachesindi, Manalni Evarra Apedi this time. So thank you so much. మన సక్సెస్ మీట్లో లేదంటే విశాఖపట్నంలో కలిసినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ నిధి, థ్యాంక్ యూ అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్. ఇక్కడ ఉండే కుర్రాళ్ళందరికీ కూడా హ్యాండ్సమ్నెస్లో టఫ్ కాంపిటీషన్ ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మా బ్రహ్మానందం గారు. ద డైనమిక్, ద యంగ్, ద ఎనర్జెటిక్. ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్తో, క్యారెక్టరైజేషన్తో మనల్ని మళ్ళీ నవ్వించడానికి సిద్ధమైపోయినటువంటి బ్రహ్మానందం గారికి గట్టిగా ఒకసారి చప్పట్లతో ఆహ్వానం పలుకుదాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ద గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ బ్రహ్మానందం గారు. పద్మశ్రీ బ్రహ్మానందం గారికి స్వాగతం. దయాకర్ రావు గారు బొకేని అందిస్తూ ఉన్నారు. మన ఇద్దరి మధ్య ఒక మాట నిలబెట్టుకుందాం. ఓకే. ఏమండి, ఈవిడేమో నన్ను 2 నిమిషాలు మాట్లాడమంది, నేనేమో 5 నిమిషాలన్నా మాట్లాడతానని అడుగుతున్నా. మా ఇద్దరి మధ్య బేరం కుదరటం లేదు. మాట్లాడేది ఎవరి గురించి? పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే 2 నిమిషాలు మాట్లాడటం కంటే చాలా థ్యాంక్స్ అండి, సంతోషం అని వెళ్ళిపోవచ్చు. అలా చేయనా సార్? 2 నిమిషాలు ఇక్కడ, 3 నిమిషాలు నాతో ఫోన్లో మాట్లాడరా? ఓకే సార్. ఒకటి ఇప్పుడు ఇక్కడి నుంచి లెక్కేసుకొని టైము ఇందాకది కాదు. ఇక్కడ వాళ్ళు అలాగే అంటారు కానీ నేను 15 నిమిషాలు తీసుకుంటా టైం. నా సంగతి నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మానవత్వం పరిమళించిన మంచి మనిషి. ఎంత గొప్పవాడంటే చాలా గొప్పవాడు అని చెప్పడానికి మాత్రమే మనకు చేతనవుతుంది. చిన్నప్పటి నుంచి ఆయన 17వ సంవత్సరం నుంచి నేను చూస్తున్నటువంటి వ్యక్తిగా నాకు తెలుసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో 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 చెయ్యాలి అనేటువంటి తపనతోటి సమాజానికి ఏదో ఉపయోగపడాలి, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ది సొసైటీ సార్ అని చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలుసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదురు లేకుండా తనంతట తను వేసుకున్నటువంటి బాటలో నడుస్తూ వెళ్ళాడు తప్ప ఎవరి బాటలో నడిచి వెళ్ళలేదు పవన్ కళ్యాణ్. మైండ్ తన బాటలో వస్తున్నటువంటి ముళ్ళు, అవాంతరాలు, కష్టాలు, సుఖాలు తనంతట తాను ఎదురు తిరిగి రొమ్ము విరిచి నడుచుకుంటూ వెళ్ళాడు తప్ప ఎవరు వేసుకున్న బాటలో వెళ్ళలేదు. ఆయన వేసుకున్న బాటలో 10 మందిని నడిపిస్తూ వచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఒక స్వయం శిల్పి, తన్ను తాను చెక్కుకున్నటువంటి శిల్పి. హీస్ ఎఫర్ట్ పెట్టి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కాదు. హీస్ డెస్టినేషన్.
నాకు తెలిసి ఆయన జీవితం ఒక అద్భుతమైనటువంటి